ఏమో అనుకుంటాం కానీ మొక్కజొన్న తెంపేటప్పుడు అయితే చాలా దురదవుతుంది. సో నేనైతే ఫస్ట్ టైం తెంపుతున్నాను. సో మా మామయ్య వాళ్ళైతే 3 days నుండి తెంపుతూనే ఉన్నారు. సో కోళ్ళ ఫామ్ పెట్టాను కదా, సో ఫామ్ చుట్టూ జాలి ఇలా పెట్టేసిన తర్వాత మధ్యలో ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి మా మామయ్య మొక్కజొన్నలు అయితే వేశారు. సో వీటికైతే ఎలాంటి పౌడర్స్, కెమికల్స్, స్ప్రేస్ ఏవి వేయలేదు. జస్ట్ ఒక వాటర్ ఇచ్చింది మా మామయ్య ఈ చెట్లన్నింటికి. సో రెగ్యులర్గా వస్తారు. కంకులు అయితే వచ్చాయి కానీ పిట్టలు అయితే సగంకి సగం తినేసాయండి. చాలా పెద్ద ఫామ్ కదా, సో ఇంకా మేమైతే అమ్మడం లేదు కానీ సో అమ్మాయి వాళ్ళకైతే చాలా రిస్క్ ఉంటుంది. పంట అయితే లాస్ అవుతుంది కదా, సో మాకైతే అదే బాధ అనిపించింది. ఇవన్నీ మేమైతే ఇంకా తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేసాము, అమ్మడానికి అయితే కాదు. కాల్చుకొని తిందామా కంకులు? కట్టెల పొయ్యి ఉంది ఇక్కడే, కాల్చుకొని తిందాం, టేస్ట్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ కంకులు వేసిన కదా, జరుగు జరుగు ఇట్రా. హాయ్, తింటావా? దగ్గర దగ్గర ఉడికినాయి కదా కంకులు, ఉడికినాయి కదా, తిన్నావా? కట్టెల పొయ్యి మీద కాల్చుకున్న కంకి ఇదంతా కాలనట్టుంది కానీ మంచిగా మెత్తగా అయిపోయింది, చాలా ఉడికింది. కావాలా నాన్న? కావాలా? ఆమె తింటావా? టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసినారా? రివ్యూ ఇస్తున్నాను, 10/10 అసలు. చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలా తిన్నట్టయితే కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. దాని కంకులు ఎత్తుదాం, దా తీసుకుపోయిందా?